కానీ కిషన్ రెడ్డి గారు చాలా మంచివారు, ఎవరిని పల్లెత్తు మాట కూడా అంటారని ఒక విమర్శ కూడా ఉంది మీ గురించి. సమస్యల గురించి మాట్లాడు. నేను రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా శాసనసభలో మీకు కూడా తెలుసు అత్యధిక సమయం అది మాట్లాడింది. అప్పుడు కూడా నేను రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఎప్పుడు మాట్లాడలేదు, వ్యక్తిగతంగా మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడినవారు కూడా. రాజకీయాలలో కొంత పద్ధతులతో ఉండేటువంటి వ్యక్తి. కానీ మన రాజకీయాల పరిస్థితి మీరు చూస్తున్నారు కిషన్ రెడ్డి గారు. మనకి వార్తల్లో మీరు కనిపించాలంటే మీరు ఒక ఘాటు వ్యాఖ్య చేయాలి, లేకపోతే ఒక నిరాహార దీక్ష చేయాలి, లేకపోతే ఇంకేదైనా ఒక తీవ్రమైన పని ఏదో చేయాలి. నా కాన్స్టిట్యూన్స్ అంటే ఏమి చేయకుండా మీరు నా నుంచి ప్రజలు ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేయరు. కిషన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడితే ఒప్పుకోరు, తప్పని చేశారంటారు. వెంటనే నేను చిన్నగా ఎక్కడన్నా ఒకసారి ఘాటు పదం మాట్లాడితే వెంటనే నాకు మెసేజ్ వస్తాయి, కిషన్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడకూడదు కదా, నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు కదా, ఎట్లొచ్చింది ఎంబడే నన్ను ప్రశ్నిస్తాను. మీరు మాత్రం మంచి బాలుని మీకు భుజం మీద పెట్టేశారు ఆ బాధ్యత. కాబట్టి నాకున్నటువంటి సెక్టారు, నా ఆలోచన ఆ దిశలో నేను వెళ్తాను తప్ప ఈరోజు ప్రచారం కోసమో, లేకపోతే మార్కుల కోసమో, లేకపోతే ఇంకో పార్టీని ఇరకాటంలో ఇంకో వ్యక్తిని ఇరకాటంలో పెట్టడం కోసమో నేను నా భాష మార్చుకున్నాను. నాకున్నంతలో నేను ఇదే భాషలో ప్రజల భాషలో మాట్లాడతాను. కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ మొత్తం ఓటుకు నోటు పెద్ద రాద్ధాంతం చూశారు మీరు. ఇది మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి దానిలో మీ స్టాండ్ ఏంటండి? తప్పకుండా ఎవరు పొరపాటు చేసినా తప్పకుండా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది. ఇంకా ఎవరు పొరపాటు చేసినా ఉంది, ఏసీబీ కోర్టు మళ్ళీ పునర్విచారణ జరిపించాలని చెప్పి కోర్టే చెప్పేశాక. అందుకే చెప్తున్నాను, కోర్టు అదే నేను కాదా చెప్పాల్సింది, కోర్టు చెప్పింది కాబట్టి ఈ విచారణ జరగాలని కోరుకుంటున్నాను. మీరైతే నమ్ముతున్నారా అది ఎవరి గొంతు ఉంటుందని? అంత ప్రయత్నం చేయలేదు తప్ప గొంతు ఎవరిదైనా కూడా కోర్టు నిర్ణయించాలి, ప్రచారం అది దాని మీద పనిష్మెంట్ ఎవరికైనా జరగాలి, ఎవరైనా సరే. నేనున్నా మా పార్టీ సభ్యుడున్నా కూడా అందులో చర్య జరగాల్సింది. ఆ రకమైనటువంటిది తప్పు అనేది నా అభిప్రాయం. పొలిటికల్ ఈక్వేషన్స్ దెబ్బతింటాయా అంటే? ఒకవేళ మీరు చూసి చూడట్టు కేంద్రం నుంచి ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, కేంద్రానికి సంబంధించి న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరో వెళ్ళి ఎందుకు వేస్తారండి? లేకపోతే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, ఇది రెండు పార్టీలకు సంబంధించిన విషయం అసలే కాదు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా కొనుగోలు చేయడం వ్యక్తుల్ని, ఎమ్మెల్యేలని అనేది అది ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించడం అని చెప్పే విమర్శతోటే చాలా మంది ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ కోణం నుంచి చూస్తే కేంద్రానికి అందరిది బాధ్యత ఉంది అంటే ఇన్ టేకింగ్ ద రైట్. ఇది ఇప్పుడు ఈ సమస్య పార్టీల దగ్గరలో లేదు, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర న్యాయస్థానంకి వెళ్ళిపోయింది. న్యాయస్థానంలో టేపులు ఉన్నాయి, న్యాయస్థానంలో మొత్తం ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి మొత్తం ఛార్జ్ షీట్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సిన న్యాయస్థానం. న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీ అయినా గౌరవించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం మీద పూర్తిగా భరోసా ఉంది, ప్రజలకి ఉంది, తప్పకుండా అందరికీ ఆ భరోసా ఉంది, న్యాయస్థానం న్యాయం చేస్తుందని చెప్పి. కానీ ఓవరాల్గా ఇలాంటి వ్యక్తులతో మనం దోస్తీ చేసామే అయ్యో అనేసి ఎప్పుడు అనిపిస్తుంటుంది మీకు? తీర్పు వచ్చినాక కదా ఆలోచించేద్దాం. తీర్పు రైతారా మీరు తెలివిగా మీరు దాటేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను జడ్జిమెంట్ చేసేటువంటి పరిస్థితి, ఎందుకంటే మా స్టేట్లో లేదు అది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేదా, ఆంధ్ర రాష్ట్రం పెద్ద విషయం జరిగాక ఒక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అసలు ఈ విషయాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించి ఏ చర్య తీసుకోకపోవడంపై అయితే మీకు స్టాండ్ ఉంటుంది కదా? నేను ఇంతకుముందే చాలాసార్లు నేను కూడా మాట్లాడాను. అటువంటి సంఘటనలు ఏమున్నప్పటికీ కూడా వాటిపైన ప్రభుత్వము, ఏ ప్రభుత్వం, అది మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేసిందో నాకు తెలియదు. ఈరోజు మళ్ళీ కోర్టు దానికి సంబంధించినటువంటి విషయం మళ్ళీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఆధారగా ఈరోజు మళ్ళీ మరి ఆగమేఘాల మీద ఛార్జ్షీట్ వేస్తున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. మీరు తెలంగాణకు పరిమితమైన నాయకుడు అయినా కూడా మీరు ఒక జాతీయ స్థాయి పాత్రను పోషించారు, జాతీయ పార్టీ కాబట్టి. ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు పక్కన తీసి పెట్టేస్తుంది? ఇస్తామని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఇదిగో ఇవ్వమని చెప్పి ఆయన, ఇదిగో ఇచ్చేస్తామని వీళ్ళు కొంతమంది, వచ్చేస్తుందని చెప్పి మరికొంతమంది, ఇలా మిస్లీడ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ అంటారా? ఇందులో కొంత మా తప్పు ఉన్నది. మా ప్రభుత్వం రాగానే ఈ యొక్క ప్రత్యేక హోదా అవకాశం లేదని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండింది.